నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, గుర్తుందా? ఏందది? H1B వీసాల మీద ఫీజు అయితే $1,00,000గా పెంచాడు కదా. సో మరి దీనివల్ల కొన్ని ఐటీ కంపెనీలు లైక్ మనకి టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ కానీ, విప్రో కానీ, సో ఇటువంటి కంపెనీలు ఏం చేస్తాయి, ఎక్కడో యూఎస్ఏలో ఉంటూ ఇక్కడ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. సో మరి ఇప్పటి నుంచి H1B వీసాల ఫీజు పెంచడం వల్ల ఇప్పుడు ఈ కంపెనీలు ఒక్కొక్కరి మీద ఏకంగా $1,00,000 అయితే చెల్లించాల్సి ఉండిద్ది. సో మరి ఈ విధంగా ఒక్కొక్కరి మీద ఎంత చెల్లిస్తే, సో దానివల్ల మరి రేపు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినా కూడా మరి ఆ ప్రాఫిట్ ఎక్కడే సగం పోతా ఉంటే మరి ఆ ప్రాఫిట్లో లాసెస్ వస్తాయి కదా, కొంచెం ఆ ప్రాఫిట్లు తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళు ఏం చేస్తారు, తీసేస్తే ఉద్యోగస్తులైనా తీయాలా, లేదంటే ఆ యూఎస్ వదిలి వేరే చోట అయినా సరే వాళ్ళ కంపెనీని షిఫ్ట్ చేసుకోవాలా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మరి ఉద్యోగులను తీసేస్తారా అంటే మరి వాళ్ళకి రిక్రూట్మెంట్ వాళ్ళకి అవసరం అంటే మరి ఉద్యోగులను తీసేస్తే అలాగా వర్క్ ముందుకు వెళ్ళదు కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగులను ఉంచుకొని తీరాల్సిందే. సో అలా కాదు అనుకుంటే మరి వేరే చోటకి వెళ్ళిపోవాల్సిందే. సో మేము ఉద్యోగులనే తీసేయట్లేదు, ఉద్యోగులను మాకు కావాల్సిందే అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, వాళ్ళు ఇండియా కానీ లేదంటే వేరే దేశాలకి, ఏదన్నా దేశాలకి వాళ్ళు అక్కడ నుంచి తరలి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.